నుండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. అభిమానులు ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరగని రేంజ్ లో సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంతా బానే ఉంది, కానీ పవన్ కళ్యాణ్ కి ఈ సమయంలో తీవ్రమైన వైరల్ ఫీవర్ రావడం ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ కి మొదటి నుండి వైరల్ ఫీవర్ తరచుగా వస్తూనే ఉంటుంది. గతంలో కూడా మనం ఇలాంటి వార్తలను చాలానే విన్నాం. వర్షంలో తడిసినా, వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ నీళ్లు తాగినా కూడా ఆయనకు చాలా తేలికగా వైరల్ ఫీవర్ సోకుతుంది. రీసెంట్ గానే హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ జరుగుతున్న సమయంలో పిడుగులతో కూడిన జోరు వాన కురిసిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈవెంట్ ని రద్దు చేయకుండా అక్కడికి వచ్చిన వేలాది మంది అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ వర్షంలో తడుస్తూనే తన ప్రసంగాన్ని అందించాడు. దీంతో ఆయనకు వైరల్ ఫీవర్ సోకినట్లుగా తెలుస్తోంది. ఆ వైరల్ ఫీవర్ తోనే ఆయన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయట. అదే విధంగా తన శాఖకు సంబంధించిన అధికారులతో కూడా ఆయన సమీక్షలు నిర్వహించాడట. అయితే సోమవారం రాత్రి జ్వరం తీవ్రత ఇంకా పెరిగిందట. దీంతో చికిత్స అందిస్తున్న వైద్యులు విశ్రాంతి తీసుకోవడం అవసరమని సూచించారట. అయినప్పటికీ కూడా ఆయన అధికారులతో తన శాఖకు సంబంధించిన టెలికాన్ఫరెన్స్ లో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.